హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. పొద్దున్నే 5:30కి లేచానండి. యాక్చువల్లీ నైట్ అంతా అసలు పడుకోలేదనమాట. ఎగ్జామ్ డే ఇవాళ. సో, నేనైతే టీ తాగాను. మా హస్బెండ్ లేచిన తర్వాత కాఫీ పెట్టేసి ఇచ్చాను. ఇడ్లీ వేద్దాం అనుకున్నా. నిన్న ఇడ్లీ పిండి రెడీగా పెట్టాను. టమాటో చట్నీ గూడా ఉంది. బట్ మా అబ్బాయి ఇంకా నేను హెవీ బ్రేక్‌ఫాస్ట్ తినలేను. నాకు జస్ట్ శాండ్‌విచ్ చాలు అన్నాడు. ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలకి మామూలుగానే అపెటైట్ తగ్గిపోతది గదా! సరిగ్గా తినరు ఆ టైంకి. ఎస్పెషల్లీ ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు. సో, ఇంకా ఎక్కువ పెడితే మళ్ళీ కడుపులో తిప్పుతుంది అంటాడేమో అనేసి ఇంక వాడు ఏది అడిగితే అది ఇచ్చాను. జస్ట్ బ్రెడ్ చాలు అన్నాడు. నేనే శాండ్‌విచ్ చేసేసి ఇచ్చా అనమాట. ఇది కూడా కంప్లీట్‌గా తినలేదు. హాఫ్ తిన్నాడు. ఇంకా అంతే. వచ్చిన తర్వాతనే మళ్ళీ ఫ్రీగా తినగలిగాడనమాట. సో, ఇంకా మేమైతే బ్రేక్‌ఫాస్ట్ వచ్చిన తర్వాత చేద్దాంలే ఇడ్లీ పిండి ఉంది గదా! దాంతో అట్టులా వేసేస్తాను. టొమాటో చట్నీ గూడా ఉంది అని చెప్పాను. ఇంకెళ్ళిపోయాము ఎగ్జామ్ సెంటర్‌కి. పార్కింగ్ లేకుండే. సో, నేను కార్‌లో ఉన్నాను. మా హస్బెండ్ మా అబ్బాయిని ఇంకా దింపడానికి వెళ్లారనమాట పక్కనే. పార్కింగ్ లేకపోవడం చాలా ప్రాబ్లమ్. మోర్ ఓవర్ చాలా మంది గూడా ఉంటారు గదా! ఎగ్జామ్ డే రోజు. సో, ఇంకా అక్కడి నుంచి ఇంటికి రావడానికి ఇంకొక 45 మినిట్స్ పడతదనమాట. ఇంకా లేట్ అయిపోతుందిలే అనేసి మా అబ్బాయి లోపలికి వెళ్ళిన తర్వాత మేమక్కడే బండుండే రోడ్ సైడ్‌లో. ఇంకా అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసాము. చాలా బావుండే. నాకు బండి మీద బ్రేక్‌ఫాస్ట్ అంటే చాలా ఇష్టమనమాట. సో, ఎప్పుడైనా వీలు పడ్డప్పుడు అలా తింటూ ఉంటాను. ఇంకా అరౌండ్ 9:45 ఆర్ 10 మధ్యలో ఇంటికొచ్చేసాము. ఈ వెజిటబుల్స్ వచ్చేసి నిన్న కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అండ్ క్యారెట్స్ కొద్ది కొద్దిగే ఉండేయనమాట. అందుకే ఇంకా వెజ్ పులావ్ చేద్దాము అనేసి అవి కట్ చేశా. ఇంకా ఇప్పుడొచ్చేసి ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టా అనమాట. ఈ మీల్ మేకర్ ఇప్పుడే వేడి నీళ్ళల్లో వేశాను. జస్ట్ ఇంటికి రాగానే ఫస్ట్ ఇవి చేసేసాను. ఎందుకంటే నా దగ్గర 1 ½ అవర్ టైం మాత్రమే ఉంది. వంట కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలనమాట. సో, ఇంకా వెజ్ పులావ్ లాగా రైస్ కుక్కర్‌లో చేద్దాము అనేసి ఇలా స్టార్ట్ చేశాను. తాలింపొచ్చేసి ఇలా గిన్నెలో చేసేసి తర్వాత రైస్ కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాను. సో, ఇంక నాకు అది చూస్తూ ఉండాల్సిన అవసరం ఉండదు. నేను రైస్ కుక్కర్ ఆన్ చేసి వెళ్ళిపోవచ్చనమాట. అలా ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నెయ్యి వేసుకొని ఒక బే లీఫ్ వేసుకున్నాను. కొద్దిగా షాజీరా వేసుకున్నాను. అండ్ హోల్ గరం మసాలాలు అన్నీ ఒక 3, 3 చొప్పున వేసుకున్నా అనమాట. చెక్క, లవంగాలు అండ్ యాలకులు. ఇవే ఏస్తాను బేసిక్‌గా నేను. అంటే తక్కువగా సింపుల్‌గా చేసేటప్పుడు. ప్రాపర్ బిర్యానీ చేసినప్పుడైతే అన్నీ వేస్తా అనమాట. సో, ఇంకా ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా వేపుకున్నా అనమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి, దాని స్మెల్ అంతా మంచిగా అయిన తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే ఆనియన్స్ వేపుకుంటున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు నాకు అస్సలు నిద్ర పట్టదు. నేను చాలా సార్లు చెప్పాను గదా మీకు. నైట్ అంతా నిద్ర లేదు. అప్పటికి త్వరగానే పడుకున్నాం. ఇంకా మా అబ్బాయికి చెప్పాననమాట. ఎగ్జామ్ ముందు రోజు మరీ నైట్ ఔట్ చేయొద్దు. ని నిద్ర లేకుంటే మళ్ళీ ఎగ్జామ్ రాయడం కష్టమైతది అనేసి 10:30 కల్లా పడుకున్నాము. 1కి మెలుకువొచ్చింది, 3కి మెలుకువొచ్చింది, 4కి మెలుకువొచ్చింది అండ్ 5:30కి అలారం పెట్టుకున్నా యాక్చువల్‌గా నేను. బట్ అలారం మోగకముందే మెలుకువొచ్చేసిందనమాట. 5:30కి ఒక అలారం, 6కి ఒక అలారం, 6:30కి ఒక అలారం. నాకెందుకో ఎగ్జామ్ ఉంటే చెప్పాను గదా! చిన్నప్పటి నుంచి ఒక కలొస్తదనమాట. నేను నిద్రపోతూనే ఉన్నాను. అలారం మోగలేదు. ఎగ్జామ్ స్టార్ట్ అయింది అనేసి. సో, ఎందుకో ఇప్పటికి కూడా అలానే ఉంది నాకు. హోప్‌ఫుల్లీ ఇంక వాడి ఎగ్జామ్స్ అయిపోగానే వాడికంటే ఎక్కువ నేను రిలాక్స్ అవుతాను. సో, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత ఇంకా వెజిటబుల్స్ వేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇలా సెపరేట్‌గా చేసుకోవడం వల్ల వెజిటబుల్స్ కొద్దిగా ఎక్కువైపోయాయి రైస్‌లో. బట్ ఓకే. హెల్త్‌కి మంచిదే గదా! అన్నట్లు తినేసామనమాట. నాకు కాస్త డ్రౌజీగా ఉండే. నిద్రొస్తున్నట్లు అలా ఉండే అనమాట. సో, మా వాడిని దింపేసిన తర్వాత మంచి బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి ఇంక వచ్చి నిద్రపోతే బావుండు అన్నట్లుండే. బట్ ఇంకా 1 ½ అవర్‌లో వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకసలు కూర్చొని గూడా కూర్చోలేదు. ఇంకా ఇమ్మీడియేట్‌గా వంట స్టార్ట్ చేసేసాను. సో, ఆ హడావుడిలో కొద్దిగా ఎక్కువ వెజిటబుల్స్ వేసేసాను. ఈ సోయా గ్రాన్యూల్స్ కూడా సోయా చంక్స్ కూడా ఎక్కువ నానబెట్టేసా అనమాట. సరే ఇంకా హెల్త్‌కి బానే ఉంటదిలే అన్నట్లుగా ఇంక వేసేసాను. అండ్ మా హస్బెండ్ వెళ్లి పిక్ చేసుకుంటా అన్నారు ఫస్ట్. బట్ తర్వాత తనకొక మీటింగొచ్చింది. సో, తనింకా లేదు నేను వెళ్ళలేను అంటే ఇంక నేను వెళ్ళాల్సొచ్చిందనమాట. అందుకే కొద్దిగా బిజీ డే. ఇదొచ్చేసి సాల్మన్ ఫిష్ అండి. నేను ఆన్‌లైన్‌లో పెట్టాను. మార్నింగ్ వచ్చింది. సో, ఇప్పుడే వాష్ చేశా అనమాట. దీన్ని సింపుల్‌గా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. చాలా ఈజీ ఇది ఫ్రై చేయడం. నార్మల్ ఫిష్ లాగా కాదు. వెరీ, వెరీ ఈజీ అనమాట. జస్ట్ ఒక 15 మినిట్స్‌లో అయిపోతుంది. ఒక సైడ్ డిష్ లాగా ఉంటది కదా! అన్నట్లు చేసేసాను.
మా అబ్బాయికేంటంటే ఏదో ఒక నాన్ వెజ్ పక్కనుందనుకోండి, కొంచెం పర్లేదు అన్నట్లు తింటాడు. లేదంటే అస్సలు తినడు. అంటే ఫోర్స్ చేయాల్సొస్తది. అందుకే ఎగ్జామ్స్ అప్పుడు వాడికి నచ్చినట్లే చేద్దాం అన్నట్లు ఇలా ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా నిన్న నేను ఒక పన్నీర్ రెసిపీ చూపిచ్చాను గదా! సేమ్ ఇది గూడా అంతే అండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ చికెన్ తందూరి మసాలా వేసేసుకోవాలి. కొద్దిగా లెమన్ జ్యూస్ గూడా వేసుకోవచ్చు కానీ నేను ఫుల్ హడావుడిలో ఉండే అనమాట. ఎందుకంటే వంట సగంలో ఉండగూడదు. అందుకనే అసలు నాకు నిమ్మకాయ తీసి దీంట్లో పిండే టైం గూడా లేదు. నేనింక ఇలానే చేసేసాను అంతే. బట్ మీరైతే తప్పకుండా ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ తవ మీదైతే నాకసలు వంట సూపర్ ఫాస్ట్ అయిపోతుంది. ఇంక దీని ఒక పక్కన ఇది అవుతూ ఉంటది. స్టవ్ మీద నా పనులు నేను చేసుకోవచ్చనమాట. సో, ఇంకా అది పెట్టాను. ఇది ఎందుకో నాకు స్పైసీగా ఉండాలి అనిపిచ్చింది. అందుకే దీంట్లోనే కారం, ధనియాల పొడి అన్నీ వేస్తున్నా. ఎందుకంటే నేను, మా హస్బెండ్ మాకు ఈ ఫిష్ అంత నచ్చదనమాట. మేము కర్డ్‌తోనే తిందాం అనుకుంటున్నాము రైస్. సో, కొంచెం స్పైస్ అనేది రైస్‌లోనే ఉండాలి కదా! ఇంకా కర్రీ లేదు కాబట్టి. ఈవినింగ్‌కి ఏదో ఒకటి చేస్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ లంచ్ అనమాట. ఎగ్జామ్ వచ్చేసి 9-12 బట్ 8:30కి లోపలికి పంపించేస్తారు. సో, మేమెప్పుడో 7:30కి బయలుదేరాము ఇంట్లో. మళ్ళీ ఇంటికొచ్చేసరికి 9:45 అయింది. అంతే వంట మొత్తం అంతా ఫినిష్ చేసేసుకొని మళ్ళీ 11:30కి బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి 12:15 అయిపోయింది. మధ్యలో కాస్త ట్రాఫిక్ ఉండడము అండ్ ఇంకా ముందు బయలుదేరాలి అనిపించిందనమాట. సో, చాలా చోట్ల అలా సిగ్నల్స్ పడుతూ ఉండే. 12:15కి వెళ్ళాను. అప్పటికే మా వాడు వెయిట్ చేస్తా ఉన్నాడు. అండ్ మళ్ళీ ఇంటికొచ్చేసరికి 1:30 అయింది యాక్చువల్‌గా అయితే. చాలా టైం పోయిందసలు. అంటే ఎక్కువ దూరం పడిందనుకోండి కాలేజ్ అసలు చాలా టైం వేస్ట్ అయితా ఉంటది. సో, ఒక 4 పీసెసే చేస్తున్నాను. అవి వాడికి మధ్యాహ్నానికి, నైట్‌కే అవుతాయి. ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నా. నెక్స్ట్ డే చేయొచ్చు అనేసి. సో, ఇంకా ఈ వెజిటబుల్స్ కొద్దిగా డ్రైగా అనిపిస్తే మళ్ళీ ఎక్స్‌ట్రా నెయ్యి, ఆయిల్ వేయడం ఎందుకు అనేసి ఒక 2 స్పూన్స్ థిక్ కర్డ్ వేశానండి. ఇలా వేస్తే కర్డ్‌లోంచి న్యాచురల్‌గా ఫ్యాట్ అనేది వస్తుంది. రైస్ కూడా బావుంటుంది. అలా మాయిశ్చర్ ఉంటుందనమాట. సో, ప్రతిసారి గూడా మనం ఆయిల్ కానీ, నెయ్యి కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ థిక్ కర్డ్ అయితే బెటర్ అనమాట. లూజ్ అనుకోండి మళ్ళీ వాటర్ అనేవి యాడ్ అయిపోతాయి. సో, ఇంకా ఇది గూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అప్పటికే టైం 11 అయిపోయిందనమాట. నాకేంటంటే మధ్యలో ఉండగూడదు వంట. కంపల్సరీ ఇంకా కంప్లీట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. లాస్ట్‌లో గరం మసాలా వేసేసి ఇంకా దీన్ని కుక్కర్‌లో వేసేసుకోవడమే. ఎగ్జామ్స్ టైమ్‌లో ఒక పెద్ద డైలమా ఉంటది. ఇదే స్కూల్‌లో, ఇదే కాలేజ్‌లో కంటిన్యూ చేయాలా? లేదంటే చేంజ్ చేయాలా? అనేసి 90% పేరెంట్స్‌కి ఇది ఉంటది గదా! ఎంత టెన్షన్‌గా ఉంటదో అలాంటి టైంలో అయితే అసలు ఏం చేయాలి? ఎక్కడ జాయిన్ చేయాలి? నేను చేస్తుంది కరెక్టేనా? కాదా? అనేసి. నాకు కూడా ఒక్కోసారి మీకిలా సజెషన్స్ ఇవ్వాలి అనిపిస్తది గానీ, బట్ కరెక్ట్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు చెప్దాము అనేసి ఆగుతున్నా అనమాట. ఇంకా ఫిష్ ఫ్రై అయిపోయింది. అక్కడ వెజిటబుల్స్ అన్నీ గూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నాను. డైరెక్ట్‌గా కుక్కర్ గిన్నెలోనే వేసేస్తా అనమాట. ఇది ఇండియా గేట్ బాస్మతి రైస్. 2½ గ్లాసెస్ వేద్దాము అని డిసైడ్ అయ్యాను. అప్పటి వరకు గూడా అది గూడా ఆలోచిస్తూ ఉన్నాను. ఇవాళ యాక్చువల్‌గా బ్రెయిన్ చాలా స్లోగా ఉంది. నిద్రొస్తున్నట్లుగా ఉంది. చాలా డ్రౌజీగా, డల్‌గా ఉండే అనమాట. సో, 2½ గ్లాసెస్ రైస్ వేసేసాను. మీల్ మేకర్ ఎప్పుడైతే మనం ఇలా వెజ్ బిర్యానీలో వేస్తామో అప్పుడు ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్ పోయాలండి. నార్మల్‌గా అయితే బాస్మతి రైస్‌కి 1కి 1½ పోస్తాం గదా! మీల్ మేకర్ వేస్తే మాత్రం రెగ్యులర్‌గా 2 గ్లాసెసే పోయాలి. ఎందుకంటే అది మీల్ మేకర్ వాటర్ అన్నీ పీల్చేసుకుంటదనమాట. డ్రైగా అయిపోతది. అందుకే రైస్ నేను 1:2 రేషియోలో వేశాను. ఇంకంతే. రైస్‌లోకి ఈ కుక్డ్ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. కుక్కర్‌లో చేస్తే ఇలా చేస్తాను నేను. సో, ఏంటంటే మధ్యలో ఉంటే నేను బయలుదేరడానికి కష్టమైతది. మా హస్బెండ్ ఆల్రెడీ మీటింగ్‌లో ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి. అందుకే నేను కుక్కర్‌లో వేసేసి వెళ్తే అయిపోతదన్నట్టు ఇట్లా ప్లాన్ చేసుకున్నా అనమాట. సో, రైస్‌కి ఎంతైతే సాల్ట్ పడతదో అంత సాల్ట్ యాడ్ చేస్తాను. అలాగే పైనుంచి ఒక స్పూన్ నెయ్యి వేస్తా అనమాట. రైస్ అలా అతుక్కోకుండా రావడానికి ఇంకంతే. ఇలా చేస్తే చాలా ఈజీ. క్విక్‌గా అయిపోతది. మేమొచ్చే వరకి మళ్ళీ వేడిగా గూడా ఉంటదనమాట. సో, అందుకే దీంట్లోనే పెట్టేస్తున్నాను. నేను ఎందుకు రైస్ కుక్కర్‌లో వండను అంటే ఇది నాన్ స్టిక్ గిన్నె గదా! ఇంకా ఎవ్రీడే నాన్ స్టిక్‌లో వండడం ఎందుకు వేడి రైస్ అనేసి కుక్కర్ ఎక్కువ యూజ్ చేయననమాట. రోజు నేను నా బ్రాస్ గిన్నె ఉంది. దాంట్లోనే రైస్ వండుతా. లేదంటే స్టీల్ దాంట్లో వండుతాను. సో, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. అరౌండ్ 11:30 అయింది. రైస్ ఇంకా అదే అవుతూ ఉంటది. తర్వాత వార్మ్ మోడ్‌లోకొచ్చేసి వేడిగా ఉంటది మేమొచ్చేసరికి. అండ్ ఇప్పుడు 11:30 అయింది. వెళ్ళడానికి 45 మినిట్స్ పడతది. మళ్ళీ రావడానికి ఇంకో 45 మినిట్స్. అది కూడా ట్రాఫిక్ లేకుంటే.
సో ఎగ్జామ్స్ ఉన్న రోజైతే ఇంక ఇలానే ఉంటది రొటీన్ వచ్చేసి. అండ్ చలో లేట్ చేయకుండా ఫాస్ట్‌గా వెళ్తే గాని అక్కడ పార్కింగ్ దొరకదు. డ్రైవ్‌లో నేను ఏమాత్రం షూట్ చేయలేకపోయాను. అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయింది. మా అబ్బాయి ఆల్రెడీ వెయిటింగ్ అనమాట. ఇంక టక్కున ఇంటికొచ్చేసాము. ఇద్దరికీ ఆకలేస్తూ ఉండే. సో, రైస్ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయిందండి. కొద్దిగా వెజిటబుల్స్ ఎక్కువయ్యాయి గానీ టేస్ట్ అయితే బా వచ్చింది. అండ్ మా సిస్టర్‌వి కొన్ని బ్లౌజెస్ ఉండే అనమాట. అవి నేను మోడల్స్ చూపిస్తాను. టైలర్ దగ్గర కుట్టించినవి. ఎప్పటినుంచో చూపిద్దాం అనుకుంటున్నా. ఒకసారి చూసేయండి. మీకు ఏవైనా మోడల్స్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. ఈ బ్లౌజొచ్చేసి ఇలా ఏ శారీ మీదకైనా గానీ సింపుల్‌గా ఫాలింగ్ శారీస్ ఉంటాయి గదా! వాటి మీదకి సూట్ అయ్యేలాగా కుట్టించాము. ఎల్బో హ్యాండ్స్, బ్యాకొచ్చేసి ఇలా నెట్ క్లాత్ పెట్టించామనమాట. అండ్ ఓపెనింగ్ వచ్చేసి సైడ్ జిప్ అండ్ చాలా బా వచ్చింది. ఇదొచ్చేసి ఎనీ ప్లెయిన్ శారీ మీదకి చాలా మంచి లుకొస్తుంది. అండ్ అలాంటి జార్జెట్ శారీస్ మా దగ్గర చాలా ఉన్నాయి. సరే ఇంకా ఇలా ఒక కామన్ బ్లౌజ్ కుట్టిద్దాము అనేసి ఇలా చేయించాము. ఇదొచ్చేసి లెహెంగా మీది బ్లౌజ్ అండి. ఇంకా రంజాన్ రాబోతుంది గదా! అందుకే బ్లౌజెస్ అండ్ ఇలా లెహెంగాస్ అన్నీ స్టిచ్ చేసి పెట్టాము. ఇంకా నేను శారీ తోటి ఒక ఫ్రాక్ కుట్టించాను. ఇంకా ఒక ఓల్డ్ శారీని న్యూ లుక్ వచ్చేలా చేయించాను. అవి కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేసుకుంటాను. సో, ఇదొచ్చేసి లెహెంగా మీదికి కింద ఫ్రిల్స్ ఉన్నాయి గదా! అవి మేమే అడిషనల్‌గా పెట్టమని చెప్పాము. చాలా మంచి లుక్ వచ్చింది. లెహెంగా మీదకైతే ఎలానో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడొచ్చేసి ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నారు కాబట్టి శారీస్ మీదకి కూడా నేను దీన్ని వాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మంచి గ్రీన్ కలర్ గానీ, యెల్లో కలర్ గానీ శారీ కట్టుకుంటే బావుంటదనేసి. ఈ బ్లౌజ్ వచ్చేసి నాదే. దీని లెహెంగా నేను చూపిస్తా తర్వాత. ఇంకా ఇదొచ్చేసి ఇందాక ఫస్ట్‌లో పింక్ చూపిచ్చా గదా! అందులోనే పర్పుల్ షేడ్. దీని మీదకి కూడా ఏ కలర్ శారీ అయినా సూట్ అవుతుంది. వైట్ అయినా, క్రీమ్ అయినా గానీ చాలా మంచి లుకొస్తుంది. సో, దీనికి కూడా సేమ్ మోడల్ పెట్టించామనమాట. ఎందుకంటే మోడర్న్‌గాను ఉండాలి, ఎలాంటి శారీ మీదకైనా బావుండాలి. ఎంత సింపుల్ శారీ కట్టుకున్నా గానీ, బ్లౌజ్ బావుంది అంటే ఇంక మొత్తం ఓవరాల్ లుక్ బావుంటది గదా! అందులోనూ నాకు సింపుల్ లుక్స్ అంటేనే ఇష్టం. సో, ఇలా బ్లౌజ్ బావుందనుకోండి, సింపుల్ ప్లెయిన్ శారీ కట్టుకున్నా గానీ బావుంటది అనేసి ఇది గూడా నెట్ క్లాతే వేయించాము. సో, ఇవన్నీ గూడా నార్మల్‌గా ఆర్టిఫిషియల్ బటన్స్. ఓపెనింగ్ వచ్చేసి దీనికి కూడా సైడ్ జిప్ వచ్చిందనమాట. ఇదొచ్చేసి అన్నిట్లో నాకు చాలా ఇష్టమైన బ్లౌజ్ అండి. అన్నిట్లో బా నచ్చింది నాకిది. ఇదేంటంటే ఈ నెట్ క్లాత్ వచ్చేసి సెపరేట్‌గా వేయించాము. యాక్చువల్‌గా మధ్యలో బాడీకి వేసిన క్లాత్ ఉంది గదా! దానికి ఈ లేస్ వచ్చిందనమాట. ఎప్పటినుంచో అలా ఉంది. దీన్ని ఎలా కుట్టించాలో అర్థం గాలేదు. బట్ తర్వాత ఒక మంచి ఐడియా వచ్చింది. ఆ లేస్ తీయించేసి ఇలా నెట్ క్లాత్‌కి వేయించి ఇలా కుట్టించాము. అసలు చాలా బా వచ్చింది. మీరు స్టిచ్ చేయించుకున్నట్లయితే నెట్ క్లాత్‌లో కూడా స్టిఫ్‌గా ఉండేవి వస్తాయన్నమాట. అలాంటివి తీసుకోండి. అప్పుడు బుట్ట చేతులు పెట్టించుకున్నా గానీ క్లాత్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. సో, ఇదైతే లుక్ అసలు అద్దిరిపోయింది. ఫిట్టింగ్ గూడా చాలా బా వచ్చిందనమాట. సో, జస్ట్ మీకు నచ్చినట్లయితే మోడల్స్ చూస్తారు అనేసి నేను చూపిస్తున్నాను. ఇలా బుట్ట చేతులు పెట్టించాము. చాలా బా వచ్చింది. ఇదైతే అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. నార్మల్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్‌కి ఆ లేస్ వచ్చింది. సో, నెట్ క్లాత్ వేయించడం వల్ల దాని లుక్ ఇంకా బా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెనింగ్. ఇది బ్యాక్ సైడ్ ఇట్లొచ్చింది. సో, అదండి ఇవాల్టి వీడియో. మన ఛానెల్‌లో వచ్చే వ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్నింగ్ 9:00కి ఇంకో వ్లాగ్‌తో కలుద్దాం. బాయ్.